ఫైనల్గా కెనడాలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయింది. సరే ట్రైలర్ ఏదో అలా అలా ఉంది కదా అని వెళ్ళి చూసాం, ఫ్యామిలీతో వెళ్ళి మరీ చూసాం. నిన్న నైట్ నుంచి నాకు దీని మీద రివ్యూ ఇవ్వాలంటే ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏమంటారు, ఇవ్వకపోతే ఏమవుతుంది నాకు అర్థం కాలేదు. ఫైనల్గా నా జెన్యూన్ ఒపీనియన్ అయితే చెప్దామని డిసైడ్ అయిపోయాను. ఈ సినిమా అయితే నాకు అంతగా నచ్చలేదు. ఫ్యామిలీతో కలిసి ఎందుకు వెళ్ళామా అని ఒకటి అనిపించింది. కిడ్స్ అయితే మరి ఏం చెప్పాలనుకున్నాడమ్మా అని అడిగేశారు. గోదావరి వాళ్ళు అంటే నాకు తెలిసిన గోదావరి వాళ్ళు తిండి పెట్టి చంపేస్తారని తెలుసు, కానీ ఇలా వెన్నుపోటు పొడిచి చంపుతారు, పాలిటిక్స్ కోసం ఒకరిని తొక్కేయడానికి ఎంతకైనా తెగిస్తారు అనేది ఈ సినిమా చూశాక అర్థమైంది. కొంచెం భయం కూడా వేసింది, నెక్స్ట్ టైం గోదావరి వెళ్ళాలా వద్దా అని. రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఏం జరుగుద్దో ముందే చూపించారని కొంతమంది చెప్తున్నారు. అలా జరిగేది ఉంటే ఎవరూ ఉండరు, ఎందుకు అలా చెప్పారో నాకు తెలియదు. ఫైనల్గా సినిమాలో అది బాలకృష్ణ ఫ్యాన్ విశ్వక్సేన్ అయితే మరీ బాలకృష్ణలాగా డూప్ దించాడా అని ఒకటైతే అనిపించింది. 3-4 కత్తిపోట్లు పడ్డా కూడా మనిషి బతకడం, బుల్లెట్ పడ్డా కూడా పాపి చిరాయు అనుకుంటూ మళ్ళీ తిరిగి రావడం, ఇవన్నీ కొంచెం నా బుర్రలోకి ఎక్కడానికి కొంచెం టైం పట్టింది. అలా జరుగుద్దా అని. ఇంకా రాధిక విషయానికి వస్తే ఆమె తన సొంత చేతులతో హస్బెండ్ని కాలుస్తుంది. బుల్లెట్ ఎందుకు కాల్చింది అంటే ఒక రీజన్ చెప్తుంది. కోపం వస్తే ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడతామంట. మరి అంత కోపం వస్తే మొగుడిని కూడా చంపేసేంత సిద్ధపడేంత నాకు అనిపించలేదు. ఓకే, తన జెన్యూన్ రీజన్స్ తనకుంటే మనకు అనవసరం. అంజలి క్యారెక్టర్కి వస్తే ఎందుకు చేసింది తను అలా అనేది ఒక రీజన్. తనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి తన ఈ క్యారెక్టర్కి ఒప్పుకుందా అనేది ఇంకొకటి. మొన్ననే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో, చాలా క్యూట్గా దయ్యంలాగా చూసి అంత బాగా ఉన్న సినిమా తర్వాత ఇలాంటి ఒక క్యారెక్టర్ తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోయాను నేనైతే. బట్ ఓకే, తనకిచ్చిన క్యారెక్టర్, తనకిచ్చిన డైలాగ్స్తో తను వర్త్ బాగా నటించింది. ఫైనల్గా చెప్పాలంటే అంత వైలెన్స్ అవసరం లేదు, అంత జరగదు రియల్ లైఫ్లో కూడా. మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుద్దేమో, కానీ క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనుకునే ఆడియన్స్ మాత్రం ఈ సినిమా నాకు తెలిసి నచ్చదు. ఇట్స్ ఓకే. విశ్వక్సేన్ గారు, మిమ్మల్ని క్యూట్ లవర్ బాయ్గా చూడాలనుకుంటున్నాం. మాకు మీరు ఇలాంటి ఒక మాస్ ఆడియన్స్ సినిమా ఇవ్వడం ఫైన్, మాస్ ఆడియన్స్కి బాగా నచ్చింది అనుకుంటా. హోప్ యూ గైస్ ఎంజాయ్. థ్యాంక్ యూ, బాయ్.